హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను చికెను ఆనకాయ వండుతున్నానండి. హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ చికెన్ తీసుకున్నా. ఒక చిన్న ఆనకాయ తీసుకున్నా. 4 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. కొంచెం ఉప్పు వేస్తున్నా. కొంచెం పసుపు వేసి బాగా నీట్గా కడుక్కోవాలి. ఆనకాయ చెక్కు తీసి ఈ సైజు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇది కూడా నూనెలో మంచి కలర్ వస్తే మంచి వాసన వస్తుంది. తాలింపులో వేస్తే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు కడుక్కున్న చికెన్ వేసేస్తున్నా. ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు 2 స్పూన్ల పసుపు వేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు కారం వేస్తున్నా. నాలుగు స్పూన్ల కారం వేసాను. ఎందుకంటే ఇది చిన్న స్పూన్ అండి. ఇది నీసు కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. అందుకని 4 స్పూన్లు వేసాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనకాయ ముక్కలు వేసేస్తున్నా. ఇవి కూడా కారం పట్టాలి కదా ముక్కలకి, అందుకని ముందే వేసేస్తున్నా. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నా. నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటాలు వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేస్తున్నా. నేను మసాలా అయితే నూరి పెట్టుకుంటాను. 1 స్పూను మళ్ళీ 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. చపాతీ కానీ రొట్టె కానీ చాలా బాగుంటుంది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.